వారమై ఉన్నాం కనుక దావీదు కుమారునికి జయము అనగా మీరు హోసన్నా అని ఒక్కసారి గట్టిగా నోరారవకండి. దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా హోసన్నా. దావీదు కుమారునికే, దావీదు కుమారునికే, సాత్వికుడై మందిరములో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికే. దయచేసి ఇక్కడ వారు అక్కడ కూర్చోండి, ఎవరంటే తిరగొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యములోనికి వెళ్ళకముందు ఒక మాట మీతో చెప్పాలి. శుక్రవారం 7 మాటలు ఉంటాయి. 7 మాటలకి సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రార్థన చేసి కొంతమంది పేర్లు దేవుడు నాకు చెప్పడం జరిగింది. వారి యొక్క పేర్లు నేను చదువుతున్నప్పుడు ఖచ్చితంగా వారు సిగ్నల్ అక్కడ రాని స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి మీ అందరికీ వందనాలు. కనుక ఆ పేర్లు నేను మొదటి మాట, రెండవ మాట ఎవరు చదవాలనేది ఆఖరిలో నేను చెప్తాను. తప్పనిసరిగా నిలబడాలి. వారు బాప్తిసం తీసుకున్న వారే ఉండాలి. ఇప్పుడు కీర్తిని చెప్పమన్నాను. అయ్య బాబాయ్ పాస్టర్ గారు నాకు రాదండి చెప్పలేదు. సంవత్సరం అంతా నేర్చుకున్నది ఈరోజు ప్రభు సన్నిధిలో ఆ రోజున మీరు చెప్పవలసిన వారై ఉన్నారు. స్తోత్రం కలుగుగాక. ప్రభు యొక్క రక్తం గురించి, ప్రభు యొక్క మాట వెలుగుని గురించి మీరు తెలియజేయాలి. కనుక నేను పేర్లు ఇప్పుడు చదవను కానీ ఆఖరిలో చదువుతాను. బాప్తిసం తీసుకున్నాము తప్పనిసరిగా. నేను అమూల్య పేరు చదివాను, అమూల్య పేరు. నేను మెర్సీ పేరు చదివాను, మెర్సీ. ఇక ఎవరి పేరు చెప్పినా, ఎవరస్తులైనా పెద్దవారైనా పేరు మాత్రం తప్పనిసరిగా చదువుతారు. వారు సిద్ధపడవలసిందిగా ప్రార్థన. కనుక దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం లేదా 3వ వచనం. ఏంది ఎద్దు అందే? ఎవరు ఎద్దు? అసలు చదవని చదివినట్టు ఎద్దు అన్నట్టుందా? తీని ఎద్దు అంది. దేవునికి మహిమ కలుగును గాక. తీశారా పిల్లలారా? తీశారా? యెషయా గ్రంథం మొత్తం తీయాలి. రాస్తున్నావా? ఇప్పుడు నుంచే బైబిల్ కొనాలా. ఈ అమ్మాయి బైబిల్ కొనిపించరా. ఈసారి నాకు దశభాగం అవసరం లేదు. ఈ అమ్మాయికి ఒక బైబిల్, వాడికి ఒక బైబిల్, 2 బైబిల్ వాడు మోసుకురావాలి. ఈసారి నీకు దశభాగం వారి బైబిల్కి కేటాయించాను. మరి బైబిల్ బైబిల్ ఎవరెవరికి లేవు చేతులు ఎత్తండి. నీకు ఈసారి దేవునికి ఏదన్నా ఇవ్వాలనుకుంటే బైబిల్ కొనుక్కోండి. నాకు ఏమనుకోండి, వాక్యం కొనుక్కోండి. స్తోత్రం కలిగింది. కనుక వచ్చే నెలలో 1వ 2వ తారీఖులో ఎవరైనా దేవుని సన్నిధికి దశభాగాలు ఇవ్వాలనుకుంటే మీ ఇంట్లో ఎవరికి బైబిల్ లేదు ముందు బైబిల్ కొని మిగిలింది తీసుకుని, అంతేగాని బైబిల్ లేకుండా మాత్రం ఉండదు. దేవుని మహిమ కలుగును. అవునా? సంకీర్తనానికి బైబిల్ ఉందా? లేదు. అయితే నువ్వు బైబిల్ కొనాల్సిందే, నష్టమేమి లేదు. వస్తుందా? కానీ బైబిల్ ఉంది. స్తోత్రం కలుగును. ఇంకెవరికి లేదు? అందరికి ఉంది. చదవండి ఇప్పుడు ఒకసారి. ఎద్దు తన కామందు నేర్పు, గాడిద సొంతోటి తెలుసుకోరు. చాలండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభువా. ఈ వాక్యము
జుంటే తేనె దారల కన్నా అతి మధురమైనది. అందుకనే తేనె తినుము, తేనె త్రాగుము, తేనె పట్టు తినుము అని భక్తుడు చెప్తున్నాడు. అంటే బాధల్లో ఉన్నటువంటి వారికి మృదువైన తీయని కలిగినటువంటి ప్రేమ స్పర్శను కలిగింది. మరియు నీ వాక్యం బండలను బ్రద్దలు చేయు లాంటి శుద్ధి బట్టి ఎవరైతే ఎన్ని వాక్యాలన్నా వర్షం పడుతున్న స్పర్శ కూడా ఆకాశం నుంచి తొలకరి వర్షం, కడవరి వర్షం, మంచు కురుస్తూ ఉన్నా వింటున్నా ఇంకా ఎవరి గుండెలైనా పగలకపోతే అది వారికి శుద్ధి వలె ఈ రోజు పని చేయుగాక. ఎవరైతే పరలోక వాక్యానికి వెళ్ళాలని పరిశుద్ధులుగా తీర్మానం తీసుకున్నారో వారిని నేరుగా పరలోకం చేర్చునుగాక. అట్టి వాక్యాలతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. చెప్పండి, ఇంకా చెప్పండి. నా ప్రియమైనటువంటి దేవులారా, ఎద్దు కామందు నెరుగును. స్తోత్రం చెప్పండి. ఇది ఎవరు నెరిగింది? కామందంటే ఎవరు? యజమాని. చెప్పండి, యజమాని. ఒరే నాయనా ఇడు చూడు, కామందంటే ఎవరు? యజమాని. ఎద్దు తన కామందు నెరుగునంటే, కామందు అంటే ఎవరు? యజమాని. చెప్పండి, యజమాని అనండి. మీరు మాట్లాడాలి. యజమాని అనండి. ఎద్దుకు యజమాని తెలుసు, గాడిదకి తన సొంత దొడ్డి. చూస్తున్నారా? గాడిదకి ఏం తెలుసు? సొంత దొడ్డి తెలుసు. మీకు విషయం తెలుసో తెలీదో, గాడిదకి మనకంటే కూడా దానికి ఎక్కువ జ్ఞాపక శక్తి ఎక్కువ అంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. గాడిదకి మనకంటే కూడా జ్ఞాపక శక్తి. ఈ మాట ఎందుకు చెప్పాడంటే చాలా కోపంతో చెప్పాడు దేవుడు. చాలా కోపంతో చెప్పాడు. దాని ముందు ఏం కోపం వచ్చిందో ఒకసారి చదవండి. దేవునికి ఏం కోపం వచ్చిందో. ఎవరితో? యెషయాతో మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి విను, నేను పిల్లలను పెంచా. మీరు అనుకుంటున్నారు, ఆగమ్మాయి, మీరు అనుకుంటున్నారు నేను పెంచాను మీరు అనుకుంటున్నారు కదా. దేవుడు అలనాడు యెషయాతో చెప్తున్నాడు, వాడు కాదు పెంచింది, నేను పెంచాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. నా పిల్లలను పెంచా. అది అందుకు కోపం వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఎందుకు కోపం వచ్చింది? గాడిదని ఎద్దుని నీకంటే గొప్పగా ఏం చేయలేదుగా. గాడిదని ఎద్దుని నీకంటే గొప్పగా ఏం చేయలేదుగా. గాడిద వచ్చి ఈ ఫ్యాన్ కింద కూర్చుందా? కుర్చీలో కూర్చుందా? ఏసీ కింద కూర్చునిద్దా? బిర్యానీ తినిద్దా? గాడిదకి మ్యారేజ్ ఇన్విటేషన్ ఏమైనా ఇస్తారా? ఎద్దును పిలిచి ఎద్దా మా ఇంటిలో కూర్చొని 4 రౌండ్లు వేసి ఎంత పేడ వేసేది అంటారు. కానీ దానికి ఒక నెక్లెస్ వడ్డాణం ఎంత దొరుకుతారా? చెప్పండి అమ్మా. ఎందుకు? అది ఆభరణము ధరించవలసిన వారు ఎవరు అంటే రాజకుమారు, మనుష్యుడు. ఎద్దులకి వాటికి ఆభరణాలు కనుక వాటిని పని కొరకే వినియోగిస్తారు. అయినా యజమాని పట్టెడు అన్నం తిని యజమానికి నమ్మకంగా ఉందంట. స్తోత్రం చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టండి. అందుకని కాస్త మనల్ని తగ్గించేశాడు. అక్కడ మన కెపాసిటీ తగ్గించేసి, మన వాల్యూ తగ్గించేసి, మన పరిస్థితులు తగ్గించేసి, నేను నిన్ను పెంచాను, నేను నిన్ను పెద్ద చేశాను, నేను నిన్ను బలం ఇచ్చాను, నేను నీకు ఆరోగ్యం ఇచ్చాను, అయినా నా మీద మీరు తిరగబడతారు. అందుకని
మీరు నా మీద తిరగబడుతున్నారు గనక నేను గాడిద మీద తిరుగుతానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకప్పుడు దేవుడు ఎవరి మీద ఊరేగింపబడేవాడు అనే విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త తీయొద్దులే కానీ మీకు తెలిసిన వాక్యాలు. మత్తయి సువార్త 21:1-8 వచనాల్లో ఉంది, తీయొద్దు. యేసు ప్రభువు వారు యెరూషలేములోనికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేములోనికి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు తన శిష్యులకు చెప్పాడు, బాబు మనం యెరూషలేముకి వెళ్తున్నాం నాన్న, వెళ్ళేటప్పుడు ఉత్సాహంతో, ఉత్తేజంతో, ఉత్సవంతో మనం వెళ్ళాలి కనుక నేను ప్రయాణం చేయడానికి నాకు ఒక గాడిద కావాలి అని అడిగాడు. ఒకవేళ శిష్యులు ఎప్పుడైనా ఆశ్చర్యపోయి ఉంటారు, ఎప్పుడు యేసు ప్రభువు వారు కాలినడకన పడవలో తప్ప మరి దేని మీద ప్రయాణం చేయలేదు కదా, ఈ రోజు ఏంది స్పెషల్లీ డాంకీని అడుగుతున్నాడు అని చెప్పేసి వారు ఆశ్చర్యపోయారు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు వారి ప్రయాణాలు ఎలా జరిగింది తెలుసా? కాలినడకన, సముద్ర మార్గమున, చెప్పండి, కాలినడకన, అడవి మార్గాన, అరణ్య మార్గాన మరియు సముద్ర మార్గాన ఆయా వాహనాలు అనగా సముద్రంలో ఓడలు అంటే పడవలు, రకరకాల మరి వాటి ధోనిల ద్వారా వెళ్ళారు. కానీ యేసు ప్రభువు వారు ఒక వింతైనటువంటి వాహనాన్ని అడుగుతున్నారు. స్తోత్రం చెప్పండి. వింతైన వాహనాన్ని ఏమడుగుతున్నారంటే, అయ్యా నేను యెరూషలేములోనికి మనిషి కుమారుడు అప్పగించబడడానికి సమయం ఆసన్నమైంది గనక ఉత్సవంతో వెళ్ళాలి. స్తోత్రం చెప్పు. నేను ఉత్సవంతో వెళ్ళాలి గనక నాకు ఒక గాడిద తీసుకెళ్ళాను. మీరు ఆశ్చర్యం. గాడిద అంటే ఎంతలా ఉండింది? బాగా కొలెస్ట్రాల్ పెరుగుండింది, బాగా తిండి వాసన లెక్క పెట్టింది, బాగా తిని పని బాటలకు నిండో పడుకునింది, సోమర్ది. ఆ గాడిద అన్నాడు. కాదు కాదు, దానికి ఒక పిల్లలు దాని పట్ల అన్నాడు. గట్టిగా చెప్పండి, కొట్టండి. ప్రభువా నిన్ను మొయ్యాలంటే మినిమం ఇంతలా ఉండాలా, అసలు నడిపిలో ఉండాలంటే ఓ పెద్ద దగ్గర ఉండాలా, ఈ లావు ఉండాలా, ఆయనకు వెనక గన్ మ్యాన్ ఉండాలా, ఆయన వద్దటే రెడ్ కార్పెట్ వేయాలా, అలాంటి గాడిద అన్నమాట. అంటే ఆ గాడిద నాకెందుకు? అది అడవి గాడి. స్తోత్రం చెప్పు. అడవి గాడి ఎదురు తిరిగే వద్దు. దాని పిల్లలు దాని పిల్లలు తీసుకుంటాడు. ఎందుకంటే ఇంతకు మునుపు ఎవరు ఆ పిల్ల మీద ఎవరు కూడా కాల్చలేదు, ఏ బరువు కూడా పెట్టలేదు. స్తోత్రం కలుగును గాక. అందుకే యేసు ప్రభువు అంటారు, గాడిద అంటే చిన్న పిల్లలందరూ కేకలేస్తా ఉన్నారు. గాడిద పిల్ల మీద ఎక్కాడు, చిన్న పిల్లల ద్వారా స్తోత్ర గణాలను ఆయన అందుకుంటున్నాడు. అంటే నా ప్రియమైన దేవుని పిల్లలారా, పసిపిల్లలు కలిగిన వారు పరలోక రాజ్యం వెళ్తారు అనడానికి వాక్యం సాదృశ్యం. గట్టిగా చప్పట్లు కొట్టి. పసిపిల్లల మనసు ఉండాలి. కుళ్ళు, కుట్ర, అసూయ, ద్వేషం ఇవన్నీ ఉండకూడదు. గోడ పక్కన ఒక మాట, గోడ ఒకరు ఒక మాట ఉండకూడదు. కంచె అవతల ఒక మాట, కంచె దిగిన తర్వాత ఒక మాట, మిద్దె మీద ఒక మాట, మిద్దె దిగిన తర్వాత ఒక మాట ఉండకూడదు. మిద్దె మీద ఒకటే మాట ఉంది, సచ్చిందాక కూడా అదే మాట. 12 మంది అపోస్తలులు. స్తోత్రం చెప్పండి. సరే, సుదీర్ఘంగా ఈ మాట నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు గాడిదని ఏర్పాటు చేసుకోవడానికి ఆ కారణం ఏంటంటే, మనుషుల యొక్క కాడిని ఆయన గాడిద మీద పెట్టి ఆయన గాడిద మీద కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి. అసలు ఒకప్పుడు ఈ బరువు ఎవరు మోసేవాడు తెలుసు? ఎవరో తెలుసు? అసలు దేవుడు అదృశ్య దేవుని స్వరూపంగా ఉన్నప్పుడు ఆయన ఎవరి మీద ఊరేగేవాడు తెలుసా? ఒకసారి వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఎలా ఊరేగేవాడు అనే మాట ఒకటి చెప్పి, యెరూషలేములో ఎలా ఊరేగాడు 2 మాటలు చెప్పి, ఆ ఊరేగింపులో ఈ భూమి మీద ఉంటుందా ఇంకా ఎక్కడైనా ఉంటుందో చెప్పేసి నేను ముగించేస్తాను. స్తోత్రం. నిర్గమకాండం 40:36 అందరు తీయాలి బైబిల్. తెలియకపోతే పక్కన వాళ్ళు అడగండి. కానీ ఎన్నట్టు నటించు, తీసినట్టు నటించు. స్తోత్రం చెప్పు. పక్కన సీనియర్లు ఉంటారు బైబిల్ చదివేవాడు. అంటే మీరు చదువుతారనుకోండి, కానీ కొన్ని ఆడాడ ఉంటాయో తెలియదు. పెళ్లి విందుకు వెళ్ళేటప్పుడు నూనె తీసుకొని రానోడు స్తోత్రం చెప్పండి.
నూనె లేదు కొట్టు మూసేసారు. టైం అయింది కాబట్టి వచ్చేసరికి ఇది ఆ సంగతి ఏంది, వీళ్ళిద్దరు సంగతి ఏంది, ఈ బొడ్డోడి సంగతి ఏంది. కనుక నూనె అనగా దేవుని వాక్యాన్ని దిండుగా పెట్టుకొని రావాలి. స్తోత్రం కలిగి నూనె దిట్టంగా ఉన్న వాళ్ళని తీసుకొని పెళ్లి కుమారుడు రూమ్ లోకి వెళ్ళిపోతాడు. తలుపు వేయబడింది. ఆ తర్వాత అయ్యా 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 అంటే ఇంకేమయ్యా, డబ్బులు ఉన్నప్పుడు లాలిపప్పులు, కేకు పప్పులు, ఆ పప్పులు, ఎగ్ పప్పులు, కర్రీ పప్పులు, గాడిద పప్పులు తిన్నావుగా, యాపేసి బైబుల్ పెట్టుకోండి. స్తోత్రం కలిగి మీరు తిన్నా సొమ్ము పెడితే 100 మందికి ఈ పాటికి బైబుల్ కాస్ట్లీ బైబుల్ పంచవచ్చు, మనం ఖర్చు పెట్టి. స్తోత్రం కలిగి అన్ని దానాల కన్నా మిన్నైన దానము వాక్య దానం. గట్టిగా చప్పట్లు కొట్ట. అన్నదానమా? ఎవరు చెప్పారు? తిండిపోతాడు. స్తోత్రం చెప్పు. అన్ని దానాల్లో కన్నా అన్నదానమే అన్నం పరా స్వరూపం. దానికి ఒక పేరు అన్నపో. అన్ని దానాల కన్నా వాక్య దానం మిన్నా. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చదువు నిర్గమకాండం 40వ అధ్యాయం 36వ శరణం. ఆ మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడు, ఇక నా వైపు చూడండి చూడండి చూడండి. దేవుడు ఎలా ఊరేగేవాడు. ఇదివరకు మనుషుల మీద ఊరేగేవాడు, మనుషుల మీద ఊరేగేవాడు. ఎందుకంటే కని పెంచి పెద్ద చేశాడుగా. ఇప్పుడేమో ఏసై భారం అయిపోయాడు. ఏసై భారం అయిపోయాడు, మొయిలేపోతున్నాం. బయటికి వెళ్తేనేమో ఏరే వాళ్ళు మొత్తం, చర్చిలో ఉన్నప్పుడు ఏసైని మొత్తం. అందుకని ఏసై ఏం చేశాడంటే, ఒకప్పుడు ఏం చేసేవాడు తెలుసా, ఇట్టుండా జనం అటు అయిపోయారని గాడిదలు అనుకున్నాడు. కానీ ఒకప్పుడు ఎవరి మీద ఊరేగేవాడు అంటే, అక్కడ చదవబడిన మాటలో ఉన్నది నా పిల్లారా ఏముందో తెలుసా, అక్కడ మేఘమంట ఇలా ఎత్తబడినప్పుడు తొందర రావాలి, పరిగెత్తుకుంటా త్వరగా రావాలి. ఇది ప్రత్యక్ష గుడారం. దీని పేరు చెప్పండి. ఏ గుడారం? ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి? ప్రత్యేకించబడిన స్థలం. ఈ ప్రత్యేకించబడిన స్థలములో దేవుడు ఉంటాడు. కనుక ఇది వరకు గుడారాలేసి ఉండి ఎలబా కావాలి నలసొక్క వేసుకొచ్చు. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ప్రత్యక్ష గుడారం మీద నేను ఈ మేఘం మందిరం మీదే ఉంది. ఈ మందిరం మీద మేఘం ఉన్నంత సేపు మీరు అక్కడే కూర్చోవాలి. అంటే మీరు ఇశ్రాయేలీయులు అన్నమాట. మీరు అక్కడే కూర్చోవాలి. మీరు ఎక్కడ ఉండాలి? మేఘం మీద మీరు కన్ను దృష్టించాలి. ఎక్కడ ఉండాలి అంటే ఆ మేఘం నడిచినప్పుడు నడవకపోతే నువ్వు ఏకాకివి పికారివి ఎడారిలో అదేదో ఒంటి పడిపోతావు. నువ్వేం చేయాలంటే మేఘాన్ని చూడాలి. ఆ మేఘం అలా నువ్వేం చేయాలి? లేచి ఏం చేయాలి తెలుసా? ఇట్లా త్వరగా రావాలి. నువ్వే నుంచో, నువ్వు ముందు నుంచో. ఈ మేఘం లేచినప్పుడు ఏం చేయాలంటే, ఈ మేఘం లేచినప్పుడు నువ్వు కూడా త్వరగా నువ్వు కూడా నీ పేరు తూర్పు. ఏ పేరు? ఇంగ్లీష్ ఈస్ట్ అని చెప్పరా. నువ్వెవరివి? దక్షిణం. ఇటుండవు కాబట్టి దక్షిణం. నీ పేరేంటి? ఉత్తరం. రాసే ఉత్తరం కాదు, దిక్కు. ఉత్తరం. నేనేమో పడమర. నా పేరేంటి అంటే ఇప్పుడు 4 దిక్కులు అందరూ కలిసి ఎంతమంది జనమో తెలుసా? 6,03,550 మంది ఈ మందసాన్ని కాపలా. గట్టిగా చప్పట్లు కొట్టు. ఏ పేరు అనేది? ఇప్పుడు నీ గోత్రంలో ఎవరెవరు చేరారంటే నానా, నీ గోత్రంలో ఎవరెవరు చేరారంటే, నీ గోత్రంలో నేను చెప్పిన వాళ్ళు చేర్చుకోవాలి. ఎవరు పెట్టారు అంటే దేవుడు ఎవరెవరిని పెట్టాడంటే, వీళ్ళు 6,03,550 మంది. ఎలాగయ్యారు పాస్టర్ గారు అంటే, ఇతని పేరు యూదా. ఈ యూదా గోత్రంలో ఇస్సాకారు అనే గోత్రం ఈయన నిలబడ్డాడు.
అంటే ఇలా ఈయన ఓకే, ఈయన అక్కడ ఉంటాడు. ఈయన వెనక ఇస్సాకారు, నా పేరేంటి, నా పేరు గోత్రం, నా గోత్రం ఏంటి? అసలు ఈ 12 గోత్రాల సంగతి మీకు తెలియదు కానీ కాస్త వినండి, 40 రోజుల లోతుల్లోకి వెళ్తాం. ఆ తర్వాత జబూలు అనేటువంటి గోత్రం. ఈ 3 గోత్రాల సంఖ్య వచ్చేసి జాగ్రత్తగా రండి, 1,87,600 మంది. 1,07,600 మంది. అరే నువ్వు ఎంతనా? 1,06,00,000. ఆ తర్వాత ఆ దక్షిణాన ఉన్నాడే, ఆ దక్షిణ గోత్రం, ఇతని పేరు రూబేను. చెప్పండి చెప్పండి అమ్మా, రూబేను. అయితే ఈ రూబేను సిమియోనుని, గాదుని ఈయన పక్కనే చేర్చుకోవాలి. స్తోత్రం చెప్పు. నీ 3 గోత్రాలు ఎంత అబ్బాయి? పెళ్లి పెట్టి రాసుకో, పెళ్లి ఇవ్వండి. వాక్యం మజాక్ రాసుకో. ఎంతమంది చెప్పు? 1,86,400 మంది. ఓకేనా? ఇది నీ గోత్రం. ఓకే నానా. రూబేను గోత్రం వచ్చేసి 1,51,450 మంది. 1,51,450 మంది. ఇప్పుడు ఇతని పేరు ఎఫ్రాయిము. చెప్పండి. ఈ ఎఫ్రాయిము కూడా ఇంకొక ఇద్దరిని యాడ్ చేసుకోవాలి. ఆ ఇద్దరు ఎవరెవరు అంటే ఎఫ్రాయిముకి మనష్షే, బెన్యామీను. ఈ మనష్షే బెన్యామీనుని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? వీరు యోసేపు సంతానం. స్తోత్రం చెప్పు. యోసేపు సంతానం గనక ఈ మనిషి మంచోడు గనక, ఇతను బాగా చూసుకుంటాడు గనక, మంచి హృదయం కలిగినోడు గనక ఇతనికి కూడా ఇద్దరు ఇచ్చాడు. ఇతని గోత్రం వచ్చేసి 1,08,100 మంది. చెప్పు, 100 మంది. ఇప్పుడు నా గోత్రం వచ్చి, ఇప్పుడు క్షమించాలి ఉత్తరం కదండి, నేను పడమరదాన్ని చదివాను కానీ జాగ్రత్తగా క్షమించాలి. ఉత్తరాన దాను ఏం చేశాడు? ఆషేరు, నప్తాలి అనే వారిని చేర్చుకున్నాడు. కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ఎంతమంది సైన్యం తెలుసా? 1,87,600 మంది. 1,87,600. ఇప్పుడు పడమన్నటువంటి నేను మనష్షే, ఎఫ్రాయిము, బెన్యామీను గోత్రం కలిసి 1,08,100 మంది. ఇప్పుడు మీరు కూర్చోండి. నువ్వు మందిరం నువ్వెందుకు కూర్చున్నావు? మీరేం చేయాలో తెలుసా? నువ్వు ముందే చూడాలి, కానీ మెలుకు కలిగి ఉండాలి. ఈ మందిరం మీద ఎప్పుడు మేఘం లెగిసిందో స్తోత్రం చెప్పు. స్పర్శ లేకుండా బతకూడదు. ఈ ముందున్నాడు ఏం చేయాలి? మేఘం ఎప్పుడు లెగిసిందో అతనికి ఎలా తెలిసిందంటే, అక్కడ కొంతమంది ఏం చేశారు తెలుసా? బోరలు పట్టుకొని అనగానే వీళ్ళందరూ అంటే నిలబడాలి. ఇప్పుడు వీళ్ళు కదలాలి అంటే ఎవరు కదలాలి? మందసం ప్రత్యక్ష గుడారం కదాలి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం కదులుతుందని వారికి ఎలా తెలుసు? ముందు కదా చూస్తారు. అది కదులుతుంది ఎలా తెలుసు అంటే, వెనకనున్నటువంటి వారు ఏం చేసేవాడు తెలుసా? వారు మాటలతో లెఫ్ట్ రైట్ చెప్తా ఉండేవాడు, కదులు అనేవారు. ఆ మాటను బట్టి వారు కదిలి. స్తోత్రం చెప్పండి. అమ్మాయి, ఈ లోతైన సత్యాలు నువ్వు చెవులు కొరుక్కుంటే ఇంతకాలమైన అంతే. నీకు అర్థం కాదు, మీ అమ్మనన్నయ్య తర్వాత నీకు నేర్పించి. చిన్నపిల్లలకు అర్థం కాదన్న సంగతి నాకు తెలుసు. వీళ్ళందరూ ప్రయాణం చేయాలి. వీళ్ళందరి సంఖ్య ఎంత? 6 లక్షల, చెప్పండి, 3,650 మంది మధ్యలో దేవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఎలా ప్రయాణం చేస్తున్నాడు? ఎలా ప్రయాణం చేస్తున్నాడు అంటే, సంఖ్యాకాండం 33:3. తీలేదని కూర్చున్న వాళ్ళు. సంఖ్యాకాండం 33:3.
ఇప్పుడు చదవండి. సంఖ్యాకాండం 33 అధ్యాయం 3వ చరణం. మొదటి నెల రామశేషాను పట్టణము నుండి ప్రయాణమై మరునాడు యెహోవా ఐగుప్తీయుల యొక్క తొలి చూలు హతము చేసిన వారి అందరినీ ఐగుప్తీయులు పాతి పెట్టుచుండగా ఎదుటే గట్టిగా చప్పట్లు. ఈ ప్రయాణం పేరేంటో తెలుసా? 1,06,300 మంది విజయోత్సవంతో వెళ్తున్నారంట. ఎలా వెళ్తున్నారు? విజయోత్సవం. ఎందుకు వాళ్ళకి విజయోత్సవం అంటే, వాళ్ళని నలిపేసిన, వాళ్ళని కొట్టిన, హింసించిన శత్రువులందరూ చచ్చిపోతే వాళ్ళందరూ ఎదుట సంతోషంగా బోరలు ఊదుకుంటూ నాట్యం చేసుకుంటూ విజయోత్సవంతో వెళ్తున్నారు. స్తోత్రం కలుగును గాక. వారిని నడిపిస్తుంది ఏంటి? మేఘం. ఈ మేఘం వారి మీద నడుస్తున్నప్పుడు వారు ఏం చేశారో తెలుసా? ఆ మేఘము దేవుడి స్వరూపం అయితే, ఆ మేఘము యేసు ప్రభు అయితే, ఆ మేఘము మన తండ్రి అయినటువంటి దేవుడే అయితే, ఒక్కడి గుర్తు పెట్టుకో, దేవుడు నీతోనే ఉండి నీ శత్రువుల ఓటమిని కళ్ళార దగ్గరుండి నువ్వు చూసేలాగా చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టావు. అది చూసి నువ్వేం చేస్తావు తెలుసా? గంతులేటట్టు వెళ్తావు. ఈ ర్యాలీ పేరు విజయోత్సవ ర్యాలీ. గట్టిగా చప్పట్లు కొట్టావు. అర్థమైందా? విజయోత్సవ ర్యాలీ. మీకు ఇంకో ర్యాలీ గురించి చెప్ప. ఒకరోజు ఇశ్రాయేలీలందరూ కానాను చేరిన తర్వాత మందసము డేరాల మధ్యలోనే అప్పటికీ ఉంది. స్తోత్రం చెప్పండి. మందసము అనగా ఆ మందసములో ఏముందో తెలుసా? మోషే చేత వ్రాయించిన, దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రపు 2 రాతి పలకలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. దాంట్లో ఒక దాంట్లో ఎన్నుండి, ఒక దాంట్లో ఎన్నుండి చెప్పాలి. ఒక దాంట్లో 6 ఉండేవి, ఒక దాంట్లో 4 ఉన్నాయి. స్తోత్రం చెప్పు. 2 ఉండేవి కదా, 5 అంటే 5 వాక్యం చదవలేదు కదా, అట్లా చెప్తాను. 6 అట్టుండి, 4 మొత్తం తీసి పెట్టారు. ఆ తర్వాత అహరోను చేతి కర్రని 12 గోత్రాలు వచ్చి, అహరోనే పెద్ద గొప్ప, ఆయన పెద్ద పాస్టరా, మేము పాస్టర్లు కాదా, దేవుడు మేము పిలిస్తే రాడా, దేవుడికి మేము ధూపం వేయలేమా, నైవేద్యం అర్పించలేమా అని అన్నప్పుడు మోషే అన్నాడు, రేపటి మీరు తన్నుకోబాకండ్రా, మీరు తన్నుకోబాకంటే కొట్టుకోవద్దు, ఓ పని చేయండి, మీ చేతులు కర్రలు చూపించండి. అందరూ చూపించారు. స్తోత్రం చెప్పండి. అందరూ చూపిస్తే ఆ కర్రలు మొత్తం తీసుకొని వస్తే, ఈ కర్రని మీరేం చేస్తారంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో పెట్టండి. రేపొద్దున ఎవరు కర్ర అయితే చిగురించిందో ఆ కర్ర కలిగినోడి మాట మీరు వినాలి అని చెప్పాడు. స్తోత్రం చెప్పు. ఆ కర్ర కలిగినోడి మాట మీరు వినాలి. అంతేగాని మీరు లాటరీలు వేసుకొని వంశం పేరు చెప్పి, రాజకీయ నాయకుల పేరు చెప్పి, తాత ముత్తాతల పేర్లు చెప్పి, మీసాల మీద వేసేవాడి పేరు చెప్పకూడదు. ఎక్కడ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే దేవుడు చెప్పాలి, ఎవడు గొప్పవాడు. స్తోత్రం కలుగును గాక. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? 12 మంది 12 కర్రలు అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజున మోషే అహరోనులు ఏం చేశారు తెలుసా? ఎవరు పెద్ద లోపలికి వెళ్ళకూడదు. అహరోను వెళ్ళి, మోషే వెళ్ళి చూస్తే అన్ని కర్రలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. కానీ ఒకే ఒక కర్ర చిగురు వచ్చి బాదము పూలు పూసి బాదకాయలు వచ్చింది. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ కర్ర ఏ జాతి కర్ర? కొట్టు గట్టిగా చప్పట్లో. మామిడి చెట్టుకి సపోర్టాలు ఈడు, క్రమశిక్షణ కలిగిన దేవుడు. బాదం చెట్టు బాదం చెట్టు ద్రాక్షకాయలే ఇవ్వడు. ఆయన పాలు అడిగితే పావునిస్తాడా? రొట్టెలు అడిగితే రాత్రిస్తాడా? రొట్టె అడిగితే రొట్టె ఇస్తాడు, పాలు అడిగితే పాలు ఇస్తాడు. కనుక దీన్ని బట్టి దేవుడు ఆ రోజు వాడిన కర్ర బాదము చెట్టు కర్ర. అప్పుడు ఆ కర్రను కూడా ఏం చేశారంటే ఈ రాతి పలకలలో ఈ కర్రను కూడా పెట్టారు. స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు
ఈ మందసంలో ఏముంది? 2 రాతి పలకలు ఉన్నాయి. అహరోను చేతి కర్ర కూడా, చిగురించిన చేతి కర్ర కూడా. సరే, మన్నాగల పాత్ర అపోస్తలుడైన పౌలు బయట పెట్టాడు కానీ దూరం వద్దు కానీ ఇదేనండి. స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడే ఈ మందసం. స్తోత్రం చెప్పండి. దేవుడే ఈ మందసం. దేవుడే మందసం అని ఎలా చెప్తున్నానంటే, అందులో ఏముంది? దేవుని వాక్యపు పలకలున్నాయి. యోహాను సువార్తలో చెప్పినట్లుగా ఆయన వాక్యమై ఉన్న దేవుడు. గట్టిగా చెప్పండి. ఆయన ఎలాంటి దేవుడు? వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన మందసము ని ధర్మశాస్త్రబద్ధమైనటువంటి క్రమబద్ధీకరించి ధర్మశాస్త్రాన్ని ఆయన ప్రత్యేకించి మందసమే దేవుడుగా ఏర్పాటు చేసుకుంటూ. ఎందుకు మందసం దేవుడు? అందులో దేవుని చేవ్రాత కలిగిన పలకం. అంతేగాని పలక మోసి వెనక ఇద్దరు పెట్టుకొని సొక్కాలు లేకుండా ఆటోదార వేసుకొని గబా 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 మోసుకెళ్తాం. ఆ పలక కాదు మన పల్లకే. ఏ పలక అది? ఏ పలకండి? ఆరాధన పల్లకి. గట్టిగా చప్పట్లు కొట్టు. అది మోస్తున్నప్పుడు ఆరాధన రావాలి. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే, నా ఆరాధన పల్ల. చెప్పడమా? నా ఆరాధన పల్లకి నీవే. ఏందండి? మందసాన్ని మోస్తే ఆరాధన ఎందుకు చేయాలి అంటే, దేవుని వాక్యం మందసములో ఉన్న కనుక దేవుడే వాక్యమై ఉన్న దేవుడు అందులో ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కనుక ఈ మందసము నడుస్తూ 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 డేరాల్లోనే ఉంది. అప్పటికి రాజు అయినటువంటి దావీదు రాజుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? రాజుగా ఉన్నాడు. రాజుగా ఉంటే దేవుని మందసము, నేను కొండ మీద పట్టణములో, దేవుని పట్టణంలో నేనుంటే దేవుని పట్టణములో దేవుని మందసం ఉండాలి కదా, అడ్డగుట్టల్లో ఎందుకు ఉండాలి అని ఆలోచన చేసి దానికి ఒక కొత్త ఎద్దుల బండి తయారు చేశాడు. ఏం తయారు చేశాడు? కొత్త ఎద్దుల బండి. సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 5 చక్కగా చదవాలి. తీడి ఉండండి. తీసారా? 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 5 మాటలు. ఇప్పుడు 6,03,300 మంది, 3,550 మంది అన్నానే. అన్నానా? అంటే మందసము ప్రత్యక్ష గుడారం బయలుదేరినప్పుడు దేవుడు జనాల మధ్యలో ఆరాధన ద్వారా బయలుదేరతాడు కానీ ఒంటరిగా బయలుదేరడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు మందసం మోసేవాళ్ళు ఎంతమంది అండి? మందసం లేవీలు మోస్తుంటే దానికి కాపలా ఎంతమంది చెప్పాలి? ఎంతమంది? 6,03,550 మంది కలిసి దానికి కాపలా. 6,03,650 కదా. ఇప్పుడు కానాను వచ్చేసింది మందసం. కానాను వచ్చిన తర్వాత దావీదు రాజు అయిన తర్వాత అతని మనసులో ఒక ఆలోచన. ఏ ఆలోచన కలిగిందంటే, దేవుని యొక్క మందసం అడ్డగొడ్డల్లో, తెరగొడ్డల్లో, తుమ్మకర్రల మధ్యలో ఎందుకు ఉండాలి? దావీదు పట్టణంలో ఉండాలి అనుకొని ఆ ఎత్తైన కొండ మీద పెడదామని ఆలోచన చేసి 30,000 మందిని తయారు చేశాడంట. స్తోత్రం చెప్పు. ఏమండి? మందసం ఎంతమంది మోయాలండి? పల్లకి ఎంతమంది మోస్తారు? 8 మంది అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. 4 మోస్తారు. 4. మరి 30,000 మంది ఎందుకంటే, ఇప్పుడు చదవండి 30,000 మంది ఎందుకు? బయలుదేరాడు. కెరూబుల మధ్య
మధ్య నివసించున్న సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామమును దేవుని మందసమును అచ్చట నుంచి తీసుకురావడానికి బయల యెహూదాలు అంటే అదొక దేశం అండి, అదొక రాష్ట్రం. ప్రయాణం ఆయన వారు దేవుని మందసమును ఏమండి ఏ ఎద్దుల బండి మీద? కొత్త ఎద్దుల బండి మీద ఎక్కించారు. గిబియాలో ఉన్న అబినాదాబు ఇంటిలో నుంచి తేగ ఆగండి కొద్దిగా ఏమండో కొద్దిగా తెలుగు ధారాళంగా చదివాడు చదవండి. మా పాస్టర్ గారు పాపం చదవలేదు కానీ నోరు తిరగదు, చదివింది కానీ నోరు తిరగదు. చదవండి. రాగా ఇక్కడ చూడండి, ఎడబేరారు అనే సరళ వృక్షముల కర్రలో చేయబడిన నానా విధములైన సితారాలు, ఇదో ఇటుడు సితార్లో స్వరమండలాలు, పెద్ద తాళపడ్డారు అయ్యా వాయించు. అట్టాగే కాదు, డాన్స్ కూడా వేస్తున్నారు. స్తోత్రం చెప్పు. అంటే ఇప్పుడు మందసాన్ని ఎలా చెప్తున్నారు? నెంబర్ 1 సితారతో, స్వరమండలంతో, తంబురలు వాయిస్తా, మృదంగాలు వాయిస్తా, పెద్ద తాళాలు పడతా, నాట్యము చేస్తా దావీదుపురములోనికి మందసం మరలా బయలుదేరింది. స్తోత్రం కలుగును గాక. ఎలా తెచ్చారు అంటే నాట్యం చేస్తా తెచ్చారు, ఆనందంతో తెచ్చారు, గంతులు వేస్తూ తెచ్చారు. అక్కడ ఎలా తెచ్చారు? విజయోత్సవంతో తెచ్చారు, కేకలు వేసుకుంటా. ఇక్కడ అలా కాదు, క్రమశిక్షణగా పాటలు పాడుకుంటూ నాట్యం చేసుకుంటూ తెచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దాని పేరు ఆరాధన పల్లకి. అది దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ నుంచి తెచ్చేసారు కదా. వాస్తవంగా కహాతీలు మాత్రమే బరువులు పోయారు, ఇంకెవరు పోయడానికి లేదు. కానీ మనోడు ఏం చేశాడంటే చరిత్ర తెలియక ఆ దానికి కొత్త ఎద్దుల బండి తయారు చేసి ఆ ఎద్దుల బండి మీద పెట్టాడు. మందసం ఎద్దుల బండి మీద తిరిగిద్దా? నువ్వు దాకంటే నీ వెనక కారులో కూర్చుడిద్దా? మీరు అంటారు నా రాకపోకలేదు యెహోవా నీకు తోడుకుంటాడు. నువ్వు పెట్టి కొనుక్కొని ₹1,00,000 కారు కొనుక్కుంటే నేను వచ్చి నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ ₹1,00,000 కారులో ఏసు చేస్తాడని అనుకుంటావా? కాదు, రాడు. గాడిద మీద ఎక్కుతాడు, గట్టిగా చప్పట్లు కొట్టు. పనికి రానోడు పప్పల్లో ఉంటాడు, పనికి రానోడు ఏలై పడినోడు, జబ్బులోళ్ళు, కుంటోళ్ళు, శివుడు రక్తం గారేవాళ్ళు, శివుడు ముక్కళ్ళు, అన్నం మీద ఈగల వాళ్ళు పప్పల్లో ఉండమని దేవుడు ₹1 పెట్టి 10 కోట్లు పెట్టి మొన్న జాక్పార్ కొన్నామండి. దాని మీద మరి సింహం బొమ్మ. ప్రియమైనటువంటి పిల్లారా, మందసం ఎద్దుల బండి మీద తిరగదు. మా దేవుడు ఎద్దుల బండి మీద తిరుగుతాడు. అట్లా చెప్తా అది ఈ మధ్య ఏదో తలపాగా కట్టుకొని, ఆ రైతు కాదు, రైతు డ్రెస్ చేసుకొని తలపాగా కట్టుకొని ఆ ఎద్దుల బండి లాగి వాటి రౌతులు లాగి అది పోతా పొలంలో పోయింది. ఆ రాజకీయ నాయకుడు కొట్టలో పడిపోయాడు, పేపర్లో గొడవడి. స్తోత్రం కలుగును గాక. నా దేవుడు రథాలు తోలుతుంటే కూర్చొని అసలు మనం శత్రు సంహారానికి ఎందుకు పెడుతున్నాము అంటే సర్వ పాపాలు పరిహరించబడాలంటే ఏం చేయాలి నాయన అంటే ఆయన ఏదో ఆ గీత అంటగా ఆ గీత చెబుతున్నాడు. నా దేవుడు అంటే ఒకరిసారి చెప్పించుకొని ఇద్దరికి వెళ్ళేవాడు కాదు. గట్టిగా చెప్పండి కొట్ట. ఎద్దుల బండి ఎక్కించారు. అసలు మోయాల్సిన ఎవరు చెప్పు? కహాతీయులు మాత్రమే మోయాలి. కహాతీయులు మాత్రమే మోయాలి. కహాతీయులు మాత్రమే మేఘం ఎక్కడ ఆగితే అక్కడ మందసం ప్రత్యక్ష గుడారంలో దించాలి. ఇది మనుషుల మీద భారం. నీ మీద ఊరేగాలని, నీ చేత ఆయన మోయపడాలని, నీ చేత ఆరాధన అందుకోవాలని, నీ చేత ఆయన గాన ప్రతిగానాలతో సంతోషంగా నీ
నీ ఇంటిలో అన్నానందం చేస్తూ సంచరించాలనుకున్న దేవుని ఎద్దుల బండి ఎక్కిస్తా. పాస్టర్ గారు ఒక్కడి గడి జెండా తీసుకొని ఇంటికి సిరువు తీసుకొని వెనకేమో 4 కొవ్వొత్తులు వెలిగించుకొని కదంటే రాగానే ఈయనకు బింది నీళ్లు పోయి అంట కాలకి బింది నీళ్లు పోసి కొబ్బరి ఇచ్చి గిర్ర 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 కొబ్బరికాయ సగం మనకి సగం స్తోత్రం చెప్పు. నా యేసయ్య ఎవరి కాలు మొక్కించుకునేవాడు నీ మీద తిరగాలనుకుంటున్నాడు, నీ మీద తిరగాలనుకుంటున్నాడు. నువ్వు మొయ్యలేకపోతున్నావని, భారం అధికమవుతుందని, అధిగమించిన ధర్మశాస్త్రం నీ మీద తొక్కివేయబడుతుందని ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నా కాడే బరువే కానీ సులువైపోతున్నాడు. గట్టిగా చెప్పండి. నీకు బరువు ఇచ్చి నీ దగ్గర ఊరేగాలని నీకు బరువైందని ఆయన మాట్లాడంట. మనుషులు మోయాల్సి వస్తే గాడు మనుషులు మోయాల్సింది ఏం తీసుకారు? ఎద్దుల బండి మీద కూర్చోబెట్టారు. ఆయన ఎద్దుల బండి మీద రథాల మీద తిరగడానికి ఆయన కిరీటం పెట్టుకొని కత్తేడ పెట్టుకొని ఏదో ఒళ్ళంతా నగలు వేసుకొని ఇటొకళ్ళు వేసుకొని రథాల్లో షికారు చేసే దేవుడు నా దేవుడు కాదు. స్తోత్రం చెప్పు. సరే అట్లా వెళ్ళిపోతా ఉంటారు. ఎలా వెళ్తున్నారు? విజయోత్సవంతో వెళ్ళారు, ఇక్కడేమో నాట్యంతో వెళ్ళారు. సరే సరే సరేనండి, బాగానే ఉంది బాబు. అసలు దావీదు ఎట్లా నాట్యం చేశాడు? కంటిన్యూషన్. సంఖ్యాకాండం మరొక మాట, సంఖ్యాకాండం క్షమించాలి, సమయంలో రాసినటువంటి రెండో గ్రంథం 6వ అధ్యాయం 10 నుంచి 13 శాతం. ఏమండి? 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 10వ వచనం. తీసుకొని వచ్చి ఓబేదేదేము ఇంటిలో ఉండగా ఆగండి. ఇప్పుడు మందసం ఎవరింట్లోకి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది అంటే కొత్త ఎద్దుల బండి మీద ఎక్కించారుగా మందసాన్ని. అది జారి స్లిప్ అయిపోతుంటే అభిషేకం లేదు, పిలుపు లేనోడు, ప్రతిష్ఠించలేనోడు, ఆయన పని కాకుండా ఏరే పని దాన్ని పట్టుకున్నాడు, అక్కడే ప్రాణము విడిచెను. అది చూసిన ఇతగాడికి చెమట్ల బట్టి ఎవరికి దీన్ని ఎత్తడిపోయింది? ఎవరు? దావీదు. చెమట్ల బట్టి బాబో మందసంతో డేంజర్ బాబోయ్ అని ఈ పక్కనే మన ఫ్రెండ్ ఉన్నాడు, ఆడింట్లో పెట్టేద్దామని చెప్పేసి ఓబేదేదోము ఇంట్లో పెట్టారు. ఓబేదేదోము ఇంట్లో పెట్టినప్పుడు మందసం ఎక్కడ ఉండాలి? వాస్తవంగా పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి. ఓరే నాయన ఇడుగుడు, మందసం ఎక్కడ ఉండాలి? పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి. ఓబేదేదోము ఇంట్లో 3 నెలలు ఉంది అంటే ఇప్పుడు ఓబేదేదోము పరిశుద్ధుడా అపరిశుద్ధుడా చెప్పాలి. కొట్టు గట్టిగా చప్పట్లో. అంటే నీవు పరిశుద్ధుడు అయితే యేసయ్య నీతో ఉంటే నీకు రోజు కలిసి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టు. నీకు రోజు కలిసి వచ్చింది, రోజు కలిసి వచ్చింది. మనోడు అడిపోయినా డబ్బులే, ఇటుపోయినా డబ్బులే. ఏంద్రా ఈ మధ్య ఓబేదేదోము కార్లు కొంటున్నాడు, పొలాలు కొంటున్నాడు, బంగారం కొంటున్నాడు, ఏంద్రబ్బాయ్ అని అడిగితే అక్కడ వాళ్ళు అన్నారు తెలుసా, ఇశ్రాయేలు మధ్య నివాసం ఉంటున్న దేవుడు ఓబేదేదోము ఇంట్లో నివాసం చేస్తున్నాడు. స్తోత్రం కలుగుతుంది కాక. ఎన్నాడవుతుంది నీ ఇంటికి మందసం వచ్చి? నీ ఇంటికి మందసమే ఎన్నాడవుతుంది వచ్చి? ఎన్నాడవుతుంది ఈ మందసం? మరి ఆ చెక్క పట్టండి ఇద్దరు గమకనే. మన చెక్క మోసిన ఆడపిల్లలు చెక్క తీసుకురావాలి, పరిగెత్తుకుంటే తేవాలని నేను వాక్యం చెబుతాను. ఎన్నాడవుతుంది ఈ మందసం నీ ఇంటికి వచ్చి? ఎన్నాడవుతుంది? ఇటు చూడు నాగేశ్వరరావు గారు, ఇటు చూడు. ఈ మందసం వచ్చి ఎన్నాడవుతుంది? భూమి పుట్టినప్పటి నుంచి నీ ఇంట్లోనే ఉంటుంది. ఎన్ని నెలల నుంచి ఉంటుంది? పుట్టిన కాడి నుంచి ఉంటుంది. కానీ నువ్వు వర్తిల్లట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా?
నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండు అనే మాటకి అర్హత కోల్పోయాం కనుక నీకు కలిసి రావడం లేదు. ఇది మా గోల. దానికేమో ఆనంద భాషగా దగ్గర ఏందన్నమ్మా అసలు ఆశీర్వాదం నూనె తీసుకొచ్చి నోట్ నూనె అంటే స్తోత్రం చెప్పండి. ఈ విషయం 3 నెలలు ఎవడాజరా గారు నీ అల్లుడితో సాయంత్రం మా బాబు నీకు దండం పెడతాను వాక్యం తెచ్చారా? తీసుకొచ్చి పూల పెట్టండి, రమ్మనగా వచ్చేయాలి. ఇప్పుడు ఒబేదేదేము ఇంట్లో ఉన్న ఈ మందసాన్ని తీసుకురావడానికి మళ్ళా బయలుదేరాడు మనోడు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 15 నుంచి 17 చిక్క కథ. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? మళ్ళీ ఒబేదేదేము ఇంటిలో. ఎలా తెచ్చాడు? ఇందాక 6 నుంచి 1, 13 చదివారుగా. కంటిన్యూషన్ చేయండి. 14 వరకు కంటిన్యూషన్ చేయండి. 10 నుంచి 14 వచ్చి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. చదవండి, చదువురా తల్లి. ఆశీర్వదించను. ఆశీర్వదించాడు. అది నాడు ఏమని, ఒరే బాబు మన చూస్తే అది పట్టుకున్నాడు చచ్చిపోయాడు. ఇప్పుడు మనోడేమో మన మందసాన్ని తీసుకుని వాళ్ళ ఇంట్లో పెడితే వాడు బాగుపడుతున్నాడు. అదేదో మన ఇంట్లో ఉంటే మన ఇశ్రాయేలీలందరూ ఆశీర్వదించబడతారు కదా అని అతను ఏం చేశాడు తెలుసా? మందసాన్ని తీసుకురావడానికి ఏం చేశాడు? దూరం కంటిన్యూషన్. అమ్మాయి రండి, అమ్మాయి రావాలి, మీ ఇద్దరు రావాలి. ఎట్టా ఉత్సాహంతో తెచ్చాడు చెప్పు. రైట్ చదువు. ఎవరు నాట్యం ఆడుతుంది? చెప్పు. కర్ర తీసుకో. రానా నువ్వు నుంచు. ఒక్క నిమిషం వెనకబడి, బాగా వెనకబడి. 7 తిరిగితే ఏమొచ్చింది మాకు మందసం? కాస్త డిస్టెన్స్ తీసుకోవాలి. ఆడేమండి వెనకగా తేడా. నా ప్రియమైనటువంటి దేవుని మీరు చదవద్దులే కానీ ఇప్పుడు మందసం బయలుదేరింది. మందసం బయలుదేరిందా? రావాలి, రావాలి. అది వాయించేది మంచం మీద ఉందా? రావాలి. మందసం అంటే మామూలు విషయం కాదు. ఒంటరిగా రాకూడదు. ఈ మందసం కింద పడిందా? ఒకళ్ళు ఏలు పెట్టండి, చేపెట్టండి. నువ్వు ముందు నుంచో. ఓకేనా? ఇప్పుడు ఒబేదేదేము నుంచి ఇంటి నుంచి ఇటు జరగండి, అందరు కనపడాలిగా. మీరు ఖాళీ చేయండి, మీరు ఖాళీ చేసి ఒబేదేదేము ఆశీర్వదించబడ్డాడని తెలిసి దావీదు ఏం చేశాడంటే మరలా ఒబేదేదేము ఇంటిలో నుంచి మోసే వాళ్ళని పెట్టాడు. ఇప్పుడు స్తోత్రం చెప్పు. ఇందాకే పద్ధతులు బండి దెబ్బ తింటే గాని మనోడి బుద్ధి రాలేదు. స్తోత్రం కలుగును గాక. ఒకడు పోతే గాని మారన్నమాట. అక్కడ పోతే గాని మార శవాల మీద శవాలు పోతున్నాయి. ఏడ మారుతున్నారు? సారాయి కొట్టావే మనోడు ఇదే. ఇప్పుడు మా అమ్మాయి ఏం చదివాడు? మా పాస్టర్ గారు ఇప్పుడు ఒబేదేదేము ఇంటిలో నుంచి
మందసం బయలుదేరింది. మందసం బయలుదేరింది కదా, ఇప్పుడు 1 2 3 స్టార్ట్. వాయించో, నువ్వు ముందు నుంచో, నువ్వు తప్పుకో. మేము తెలుగే చెప్పింది తిరిగా వెళ్ళిపో, మందసం పడకూడదు. పోనీ తిప్పు, ఇటు తిరిగి రావాలా. తిప్పు, పట్టుకో, కొట్ట గట్టి కొట్టారు. ఇప్పుడు ఈ మందసము ఏం చేసింది? దావీదు పురానికి వస్తే ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు చదవండి పాస్టర్ గారు. ఆర్భాటంతో వచ్చిరి. రాగా మీకాలు కిటికీలోని చూసింది. ఎందుకు ఈయన పరిస్థితి నేను చెబుతా, కానీ నువ్వు చదివేసరికి 2:2:30 అవుతుంది అమ్మా. ఎందుకు ఈయన పరిస్థితి అంటే, ఈ మందసం వద్దంటే దావీదు ఏం చేశాడు తెలుసా? వాయించండ్రా, తిరగాలి అని తిరుగుతుంటే నా భార్య చూసి ఈడే పిచ్చోళ్ళ గంతులు వేస్తున్నాడు అన్నారు. మందసం ఎక్కడ పెట్టాడు వెళ్ళిపోయింది. అంటే మందసం తీసుకురావటానికి దావీదు రాజయ్యుండి కూడా పిచ్చోడై వస్త్రహీనుడై డ్యాన్స్ వేసుకుంటూ వచ్చాడు. గట్టిగా ఈ బట్టలు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఈ బట్టలు కూడా ఊడిపోయినాయి. ఈ మీకాలై చేసిందంటే చూసుకొని రాజు అయ్యింది. అంటే ఏమిటందుకు కోపం వచ్చిందంటే, ఆ మీకాల పక్కన ఉన్నటువంటి చెలికెత్తలేదు. అసలుకి యేసు ప్రభుని ఆరాధించేవాళ్ళు ఇట్టా నుంచొని మైక్ ముందు స్టడీగా నుంచొని కొలత వేసుకొని ఆ వీడియో ఎదురుగా, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుతున్నాడు. ఎదురు పెట్టుకోడు కాదు, దేవుని మనసున్నప్పుడు శృతి తప్పి బట్టలు ఓడిపోయింది అంట. ఆయన పిచ్చోళ్ళలాగా ఉన్నాడు మీ ఆయన అని. ఎంత పిచ్చైనా ఉండగా రాజన్న సంగతి మర్చిపోవచ్చా అన్నారంట. దేవుని మందసం ఊళ్ళో కొత్తంటే రాజునైతేనే, రారాజునైతేనే, సామంతులమైతేనే మమ్మల్ని పరిపాలించు అద్వితీయుడగు దేవుని యొక్క మందసం ఊళ్ళో కొత్తంటే చప్పగా కొట్టకూడదు. ఎలా కొట్టాడు తెలుసా? మైమరిచిపోయాడు. కనుక మందసం దావీదు పురంలోకి ఎలా వచ్చింది? ఆత్మలో ఆరాధనతో వచ్చింది. గట్టిగా చెప్పండి. చాలా మంది ఈ పెద్దకో సంఘాల ఓసనా మినిస్ట్రీలో ఎవరైనా గంతులేస్తుంటే గప్పకని ఈ సీఎం చేసి గప్పక జారిపోద్ది. చూసి దేవుడు వాళ్ళకి కర్త కాదు, చెప్పారులే అబద్ధాల ప్రసంగాలు చేసి ఎంతమంది నాశనం చేస్తారు. దేవుడు అంట అర్థం కాదంట. మరి అదే మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడాలి. సబ్జెక్ట్ తెలుసు. గట్టిగా తప్పడగొట్టు రాఘవ, ఎడబడతాడు మాట్లాడకూడదు. ఏందో నీకేం తెలుసా? మేకాల్ లాంటి మనసు పెట్టుకోండి. పరిశుద్ధాత్మ అనుభవం నీకు తెలియదు. డాన్స్ లేదు చూస్తే ఎవరైనా గప్పకని చేరేదో దారిపోతాయి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? డాన్స్ లేచాడు. సూత్రం చెప్పా. దేవుని ఆత్మలో ఉన్నవాడికి వాడి మీద ఏముందో కూడా అంతేగాని నువ్వు కాదు. Everybody can sing and dance. కోతి మొహం ఆరాధన మానేయాలి. యూట్యూబ్ లో చూస్తున్నాడు. మందసం ఊళ్ళో కొంటే ఏం జరిగిందో తెలుసురా?
రాజు వస్త్రాలు జారిపోయినాయి. కెపాసిటీ మర్చిపోతారు ఆత్మ పొందుకున్నావు. నీ కలెక్టర్ గారు నీ కూడా మర్చిపోతాడు. ఒకవేళ నువ్వు ఆరాధనకు వచ్చి నేను డాక్టర్ అని, నేను యాక్టర్ అని, నేను ఒక బిజినెస్ చేసేవాడని, నేను గొప్పవాడని నువ్వు ఆ రేంజ్ లో కూర్చుంటే ఆత్మ రాదు నానా. నీ రేంజ్ తీసుకొని సాష్టాంగపడి దేవుని మందసాన్ని నువ్వు ప్రేమించినప్పుడు, దాని విలువ తెలిసినప్పుడు నీవు ఆత్మవశుడు అవుతావు. గట్టిగా చప్పట్లు కొట్టావు. ఈ ప్రసంగాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా హిందీలో ఇంగ్లీష్ లో నేను చెప్పకపోతే అప్పుడు గట్టి గట్టిగా ఏదంటే అసలు ఏంటంటే అసలు ఏంటంటే రాజుగారు ప్రధానమంత్రి అంట. ఈగేం తెలుసు, మనం లేకుంటాము, కూర్చుంటాము, దిక్కులు దండ పెడతాము, తర్వాత వచ్చేసి నూనె తింటాము, అక్కడ ఏదో సిలువ వేసుకొని వస్తాం. అది మనకి స్టైల్. ఆరాధన పల్లకి వస్తుంది అక్కడ. గట్టిగా చప్పట్లు కొట్టు. రెండు కెరూబుల మధ్యలో కరుణాపీఠం మీద నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనం కొట్టావా? ఏం పాడబాడింది అసలుకి? ఏందక్క నీ స్వరం? పాడకుండా ఉండలేనయ్యా. ఎందుకని? మందసం వచ్చిందా? దేవుడు అంటే నీకు ఇష్టమా? కొట్టు గట్టిగా చప్పట్లు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అదే సమూయేలు గ్రంథం ఆఖరికి వచ్చేసాం. మీరు తిట్టుకోబాకండి, దొరికాడు వదిలిపెట్టుకోబాకండి, అయిపోయింది, ముగిద్దాం. 21వ శరణం, 6వ అధ్యాయం 21వ శరణం. తీరేది, ఇంకా తీరేది ఉండండి. పేపర్ దగ్గర తిరగేస్తున్నాడు మా అబ్బాయి. ఏం చేశాడు? ఏం చదివామా? అది గట్టిగా చప్పట కొట్టు. ఇందాకేంటి? ఇందాకెలా వచ్చింది? ఇందాకేమో విజయోత్సవంతో వచ్చింది. నా వైపు చూడండి. నా ప్రియమైనటువంటి దేవుడు దేవుడు మందసములో దేవుని వాక్యంగా ఉండి దావీదుపురానికి వెళ్ళాడు. ఇప్పుడు దావీదుపురంలోనికి ఎక్కడికి వెళ్ళాడో చూడాలా. ఏమండి 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 ఈ మందసం తెత్తానికి కూడా జనాలు అవసరమయ్యారు. స్తోత్రం చెప్పు. ఎప్పుడు మందసం తేవాలంటే ఒంటరిగా కాదు, మందసం తీసుకొని రావాలంటే మినిమం ప్రధానంలో ఉన్న వారిని అనేక మందిని ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పు. ఆ ఏర్పాటు చేసి ఏం చేశాడు? ఇశ్రాయేలీయులందరూ ఏతాని మను 7వ మాసమందు రాగా ఉపకరణములు గుడి వచ్చి ఇశ్రాయేలీయులందరూ మందసము నిలబడి లెక్కవశముగా అర్పి